హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ డిఎస్సి మరియు టెట్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో అది స్టెప్ బై స్టెప్గా ఫోన్లోనే ఎలా అప్లై చేసుకోవాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఆఖరికి రిజల్ట్ కూడా ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ డేట్స్లో మనకి ఇచ్చేయడం జరిగింది నోటిఫికేషన్లో. సో అదంతా కూడా కంప్లీట్గా చూసి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంప్లీట్గా చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఇంకా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ మీరు ఎక్కడి నుంచి మీరు ఇది అప్లై చేస్తున్నారు, అలాగే మీరు దేనికి అప్లై చేస్తున్నారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. మనకి రీసెంట్గా అయితే తెలంగాణకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి మొబైల్లో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించి మనకి నిన్నటి నుంచి మనకి ప్రాసెస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక మనం ఇలా అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ టెట్ అనేసి టైప్ చేస్తే కనుక మనకి వస్తుందన్నమాట. మనకి ఏదైతే ఫస్ట్ అప్లికేషన్ ఉందో దాన్ని క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, టీజీ టెట్ జూన్ 2025 ఫీజ్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేసి. ఇక్కడ మనకి డేట్ కూడా చూసుకోవచ్చు, 15/4/2025 నుంచి మనకి 30/4/2025 వరకు కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మనకి ఇలాగా ఫీజ్ పేమెంట్ గురించి, ఇలా మనకి ఫీజ్ స్టేటస్ గురించి మొత్తం ఇలా అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఓల్డ్ టెట్ రిజల్ట్స్ గురించి కూడా చూసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే కొంతమందికి ఓల్డ్ టెట్ రిజల్ట్స్ అనేది గుర్తుండదు కదా, గుర్తుండకుండా ఎన్ని వచ్చాయి అనేసి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ మనకి క్లిక్ చేసుకుని మీరు అక్కడ మీ రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ హాల్ టికెట్ నెంబర్ దాన్ని ఎంటర్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, చూసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనమైతే ఫస్ట్ అనేది ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత దాని స్టేటస్ చూసుకుని దాని తర్వాత మనకి అప్లికేషన్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఫస్ట్ ఇక్కడ ఫీజ్ పేమెంట్ అయిపోయినట్టయితే కనుక ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. దీని తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది ఇలా క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు ఆధార్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఏ పేపర్కి అయితే అప్లై చేసుకుంటున్నారు అనేసి అడుగుద్ది. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు థర్డ్ స్టెప్కి వెళ్తారనమాట. ఇక్కడ చూసినట్టయితే కనుక నోన్ యువర్ జోనల్ నెంబర్ అనేసి ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పేపర్ ఆఫ్ సెలెక్షన్ ఇలా చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఇవ్వండి. సో దీని తర్వాత మనకి స్టెప్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్ అనమాట. అప్లికేషన్ సబ్మిషన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ప్రీవియస్గా మనకి జోనల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో దాన్ని, లేదా మీరు పేమెంట్ చేసిన రిఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, దాన్ని అయినా సరే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ రోజు అయితే మీరు పేమెంట్ చేశారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఇచ్చేసేయండి. ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత మనకి మీకు అప్లికేషన్ అనేది జస్ట్ మినిమల్గా ఇన్ఫర్మేషన్తో సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి ప్రొసీడ్ ఇస్తే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. అది మీరు బయటనే తీసుకోవచ్చు, లేదు మీ ఇంట్లో ఏమైనా ప్రింటర్స్ లాంటివి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయంటే మీరు ఎక్కడైనా సరే దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో అందరూ కూడా చేసేలాగే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ను మీరు ఆ ఫార్మేట్లో మరి నీట్గా చేసుకోవచ్చు అప్లికేషన్. అండ్ ఇదైతే మనకి చాలా తక్కువ టైమే ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనేసి అంటే కనుక మనకి ఓన్లీ 15 days మాత్రమే టైం ఇచ్చారు. ఎప్పుడు కన్నా ఈసారి చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అందరూ కూడా మ్యాక్సిమం ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. ఇవి నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి 15th June నుంచి 30 June వరకు కూడా మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మార్నింగ్ సెక్షన్ టైమింగ్స్ వచ్చేసి 9 to 11:30, 2 hours 30 minutes అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 2 to 4:30 అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే మనం ఇక్కడ ఎగ్జామ్ ఫీజు గురించి కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ 750 రూపీస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
అండ్ అది ఎవరెవరు కట్టాలి అనేసి అనేది మీకు కూడా నేను ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోలోనే క్లియర్గా చెప్పాను దీనికోసం. ఒకసారి అది కూడా వెళ్ళి చూడండి రిఫరెన్స్ కోసం. అండ్ పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలి అనేసి అనుకుంటే కనుక 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో దీని గురించి పేపర్ 1 అండ్ పేపర్ 2 గురించి తెలియాలి అనేసి అంటే ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఒకసారి దాంట్లో మీరు చూసినట్టయితే కనుక ఎవరు రాయొచ్చు అనేసి అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. సో దాన్ని ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేసి కూడా చాలామంది అడిగారు. ఇక్కడైతే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సెంటర్స్ కూడా మనకి దగ్గరలోనే మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడే మీరు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే ఫాస్ట్గా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కూడా నేను ప్రీవియస్గా చెప్పడం జరిగింది. బీఈడీ చేసిన వాళ్ళందరూ కూడా 6 to 10th పెట్టుకోవచ్చు. టెట్ చేసిన అంటే డిఎడ్ చేసిన వాళ్ళందరూ కూడా 1 to 5 పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. వాటిని ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ అనేసి అంటారు. దానికి సంబంధించి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కమ్యూనిటీని బట్టి మార్క్స్ పర్సెంటేజ్ అనేసి అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని కూడా ఒకసారి మనం చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించి టైం లైన్ గురించి అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాటన్నిటిని కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డేట్ దగ్గర నుంచి రిజల్ట్ డేట్ వరకు కూడా ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేసి అంటే కనుక 11th April 2025 రావడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అంటే 15th నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి ఇచ్చారనమాట. మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే 30 April వరకు కూడా పెట్టుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని క్లిక్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి హెల్ప్ డెస్క్ అనేది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అనేసి అంటే కనుక మనకి 15th నుంచి 15th April నుంచి 22nd July వరకు కూడా మనకి వర్క్ అవుతుంది అనేసి ఇచ్చారనమాట. అండ్ అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్స్ వచ్చినప్పటికీ మనకి 9th June నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 15th June నుంచి 30 June వరకు కూడా మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారనమాట. మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు, ఆఫ్టర్నూన్ అనేది 2 నుంచి 4:30 వరకు. అలాగే మనకి రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి మీకు ఈ టైంలో రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీకు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనేసి కూడా మనకి నెక్స్ట్ ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉందో దానికి మనం జాయిన్ చేస్తాను అనేసి చెప్పారు. కాబట్టి మనకి 22nd July కల్లా మనకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఈ ప్రాసెస్ అంటే మనకి రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఇస్తారు అనేసి అనేది చెప్పేశారు. కాబట్టి మనకి ఈజీగానే ఫాస్ట్గానే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. ఎవరికైనా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో అలాగే మీ సబ్జెక్ట్ ఏంటి అనేది కూడా కమెంట్ చేసి కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒక లైక్ చేస్తే కనుక నాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.